నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 3, 27, 30 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశామని వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, కరెంటు ఛార్జీలు పెంచారని అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని తెలిపారు. మరో అతిథి మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నాం, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను విస్మరించిందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తలం బాలరాజు, కారుమూరి సునీల్ కుమార్, గూడూరు ఉమాబాల, ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తారీఖున ఇచ్చిన ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా టైం తీసుకుని మనం ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. కానీ ఆ కూటమి ప్రభుత్వం ఇన్ని పక్షాబద్ధాలు మాట్లాడాలని మనకు ముందే తెలుసు. ప్రజలు కట్టలేక మిగలేక బాధపడుతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. మరి వాళ్ళ రైతాంగానికి కూడా తీరని లోటు. 13,500 పంటలు వేసే ముందే జగన్మోహన్ రెడ్డి గారు వేడిలో సన్నిలో సాయంగా ఉపయోగపడాలని ఆ టయాన్ని చేసేసేవారు క్యాలెండర్ ప్రకారంగా. కానీ ఆ 20,000 ఇస్తారని చెప్పి ఆ 20,000 లేదు. మనం ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ ద్వారా మనం ఇన్సూరెన్స్ కూడా చేసేవాళ్ళం. ఆ ఇన్సూరెన్స్ కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకుంటే మొన్న జరిగిన తుఫాను నష్టానికి మన 13,500 కోట్ల రూపాయలు మనకి రైతాంగానికి వచ్చేది, మేలు జరిగేది. అది కూడా గాలి వదిలేసే కార్యక్రమం చేశారు. ఇవాళ ఏదైతే మన ఆర్బీఐల ద్వారా ధాన్యం కొనే కార్యక్రమం చేశామో 24 గంటల్లో డబ్బులు వేస్తున్నారన్న సంగతి తెలుసు. కానీ దానికి రైతులు ఏ రకంగా నష్టపడుతున్నారు, దళాలు వస్తున్నారు, ఏ రకంగా అవుతున్నారు అనేది నాకన్నా మీకు ఏంటో తెలుసు. అంచేత ఇవాళ చాలా రైతాంగం నష్టపోతున్నారు. మరి ఆ రైతాంగాన్ని ఏదో రకంగా వదిలించుకోవాలి, తుఫాను వస్తుంది, ఇది వస్తుందని భయభ్రాంతితో జరుగుతూ ఉన్నారు. ఓ పక్కన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు, అది లేదు. ఓ పక్కన రైతు భరోసా ఇస్తున్నారు, అది లేదు. ఓ పక్కన ఇన్సూరెన్స్ లేదు. రైతులు నడిపించే కార్యక్రమం చేస్తున్న దాని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 13వ తారీఖు నుంచి కలెక్టర్లకి మనం రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో మనం బాగా శ్రద్ధ తీసుకుని దాని మీద చేయాలని చెప్పి, దాన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరికీ కోరుకుంటున్నాము. అధ్యక్షులు మన వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం చేయవలసిన ప్రోగ్రామ్స్ రేపు 13వ తేదీన, 27వ తేదీన, జనవరి 3వ తేదీన ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మనం చేయాలి, చేయగలం కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 6 నెలలుగా వారు చేస్తున్న ఆలోచనలు మనం చూస్తున్నాం. మన నాయకుల మీద, కార్యకర్తల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో చూస్తున్నాం. అట్లానే సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళేదో సూపర్ సిక్స్ అని అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని మన సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెడుతుంటే వాళ్ళని అంటే ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ మీద కూడా లేనిపోయిన కేసులన్నీ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సంఘటనలు అన్ని కూడా ఈ 6 నెలలుగా మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున ఇన్ని ఇబ్బందులు పడుతూ మరి ఈ రోజున నాయకులకి, కార్యకర్తలకి మనం మేమున్నాం అనే ధైర్యాన్ని మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మరి దీటుగా గతంలో మనం ప్రతిపక్షం అనేది మనకి కొత్త కాదు. గతంలో మనం ఏ విధంగా పోరాడమో మీ అందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో మీరంతా కూడా చక్కగా ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అయ్యే విధంగా మీరంతా కూడా మీ సహకారాన్ని అందించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం తణుకులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి కలుసుకుని మాట్లాడతారని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం మాట మార్చిందని విమర్శించారు. హామీలు అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు, సామాన్యులు, విద్యుత్ వినియోగదారులు ప్రభుత్వం తాలూకా విధానం వల్ల వాళ్ళ మీద వచ్చి భారత్ ఛార్జీ అనే పేరు నమ్మకం మీద వాళ్ళ మీద భారం మోపి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ కార్యక్రమం ప్రకారం ఈ నెల 13వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కలెక్టరేట్లకి ఆ జిల్లాలో ఉన్న వైసీపీ పార్టీ అధ్యక్షులు, వారితో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు, అందరూ ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సమస్య రూపంగా కలెక్టర్ వినతి ఇచ్చి ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు నెరవేర్చాలని ప్రజలకు వచ్చి మద్దతు ధరని అందించేటట్లు, అలాగే ఎన్నికల ముందు ఏదైతే హంగామాగా హడావుడిగా చెప్పి ఎన్నికల్లో మోసం చేసి 6 నెలలైనా రైతుకు వచ్చి రైతు భరోసా ఇస్తారని దాన్ని కార్యక్రమాన్ని పెట్టి 13,000 కాదు 20,000 ఇస్తామని చెప్పి ఏదైతే మా మాట చెప్పారో ఇప్పటికి వచ్చి దాని గురించి ఊసెత్తగంట అప్పుడే 6 నెలల కాలం అయిపోయి 2వ పంటకి వెళ్ళిపోతున్నప్పటికి కూడా ఆ కార్యక్రమం చేయకపోవడం వల్ల దాంతోపాటు ఏదైతే మరి రైతులు ఇంతకుముందు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కాపు ఇన్సూరెన్స్ వచ్చి ప్రభుత్వమే ప్రతి పైసా కట్టి ఏ కలామిటీ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే అదే సీజన్లో మళ్ళీ ఎస్కేట్ చేయడమా లేకపోతే కాంపెన్సేషన్ చేయడమా లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా కార్యక్రమం చేయడం అనేది ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి రైతులే కట్టుకోవాలి ఇన్సూరెన్స్ అని చెప్పడం అనేది రైతుమే భారం పెట్టడం అనేది ధర్మం కాదని చెప్పి మా తాలూకా ఆ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వమే అది కట్టే ఒత్తిడి తీసుకురావాలని మా పార్టీ నిర్ణయించాం. దాని మీద కూడా రైతు సమస్యల మీద ఈ 3 అంశాల పట్ల మరి కలెక్టర్ గారికి వినతి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ నెల 27 విద్యుత్ ఛార్జీల మీద ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు హడావిడిగా. ఏం చెప్పారు? కుటుంబంలో ఉన్న నాయకులందరూ కలిసి ఈ ప్రభుత్వం వచ్చి విద్యుత్ ఛార్జీ పెంచింది, మేము వస్తే నాణ్యమైన విద్యుత్ ఇస్తాం, ఒక పైసా పెంచే సమస్య లేదని చెప్పారు. ఇవాళ వచ్చి ప్రతి వినియోగదారుడి మీద ₹20 అదనంగా వారి దగ్గర వసూలు చేసిన పరిస్థితిని ఇవాళ అప్పుడే బిల్లు వచ్చే మా అందరికీ కూడా ఇది చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వు ఉందో దాన్ని వెనక్కి తీసుకొని ఏదైతే ట్యూబ్ ఛార్జీకి అయిన 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించి వినియోగదారునికి వెసులుబాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందుకే అన్ని ఎస్సీ ఆఫీసుకి వెళ్ళి ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్కి వచ్చి మరి వాళ్ళకి వినతిపత్రం ఇచ్చి తద్వారా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కార్యక్రమాన్ని రూపొందించాం. ఆరోగ్యంగానే 3వ విషయం కూడా ఇందాక మీరు చెప్పినట్లు విద్యార్థులకు సంబంధించిన సమస్య జనవరి 3వ తారీఖు పెట్టాం. ఈలోపు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఇబ్బంది పడకుండా ఏదైతే కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో అది వెంటనే విడుదల చేయాలని చెప్పి విడుదల చేయని పక్షంలో 3వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ దగ్గర విద్యార్థులతో కలిసి మళ్ళీ మీ అందరూ మా ప్రజాపేద అందరూ కూడా కలెక్టర్లు కలిసి కలెక్టర్ గారితో తెచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవడానికి నిర్ణయించిన విషయాన్ని కూడా మీకు అందరికీ మనం మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఈ 3 సెక్షన్లకు సంబంధించిన అటు రైతులకి అటు విద్యుత్ వినియోగదారులకి దాంతోపాటు విద్యార్థికి ఈ సమస్యల పట్ల మేము అప్రమత్తమై కొంచెం ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీరు కూడా సహకరించండి, పాల్గొనండి, వాళ్ళు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవ్వలేకుండా మరి 10,000 రూపాయలు ఇస్తారని ఏ రకంగా చెప్పారండి? ఒక జీవో లేకుండా డబ్బులు ఇచ్చారు అంటే అధికారం మీద తీసుకోమనండి. ఎందుకు తీసుకోలేదు? ఏ అధికారం ఎందుకు తీసుకోలేదు? ఎప్పుడైనా ప్రభుత్వాలు అనేవి ఏదైనా కార్యక్రమం చేస్తే ధైర్యంగా చెప్పాలి, ఎస్ ఇచ్చేస్తాం, లేదా ఇచ్చేయలేము అని మా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంతేగాని అలా సగం చెప్పి తర్వాత కాదని ఇదేం చెప్పండి.
చేసిన ఎందుకంటే చేస్తే ప్రభుత్వం మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మేము చేయలేమని మా నాయకుడు చెప్పాడు. దాని మీద నిలబడం జరిగిన నష్టాలను భరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మేము అబద్ధాలు చెప్పలేదు. చెప్పండి, ఏ కార్యక్రమం సూపర్ సిక్స్ ఏ కార్యక్రమం చేస్తే చెప్పనండి. తణుకు మండలం తేతల్లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న గోవధశాల కార్యకలాపాలు నిలుపుదల చేయాలని తణుకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ విషయమై తన గలం వినిపించడం కోసం రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకులు కొవ్వూరి వీరరాఘవరెడ్డి విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు తప్పు వల్లే ఇలా ఫ్యాక్టరీ నడుస్తోందని, వారు 2 రోజుల్లో వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించాలని, లేని పక్షంలో తమకు ఉన్న న్యాయాధికారులు ఉపయోగించి కంపెనీ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పి సుబ్రహ్మణ్యం, జల్లు జగదీష్, సాయిరాం, గోసేవ సభ్యులు పాల్గొన్నారు. అల్పపీడనం కారణంగా ఈ నెల 12వ తేదీ తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి కోతలు, నూర్పులు చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి రైతులను కోరారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయువు దిశగా ఏర్పడిన అల్పపీడన కారణంగా జిల్లాలో ఈ నెల 11, 12 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వరి పంట ముందుగా జరిగి కుప్పలు వేసి ఉంటే ఈ నెల 12వ తేదీ తర్వాత నూర్పులు చేయాలని రైతులను కోరారు. కోతలు కోసిన ఉంటే వెంటనే కుప్పలు వేయడం, నూర్చిన ధాన్యం ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులను కోరారు. ఎక్కడైనా సురక్షిత ప్రదేశాలు లేకపోతే సివిల్ సప్లై అధికారులకు తెలియచేయాలని అన్నారు. ఎలమంచిల మండలం చించినాడ పంచాయతీలో పనిచేస్తున్న సెక్రటరీ జయరాజు 14,94,224 రూపాయలు, ముచ్చాలపల్లి సెక్రటరీ కృష్ణంరాజు 1,99,50,950 రూపాయలు, చిన్నమిరాం పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సుమన 15,98,455 రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ నాగరాణి సోమవారం తెలిపారు. వీరిపై క్రిమినల్ చర్యల నిమిత్తం భీమవరం తహసీల్దార్కు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. నిధుల మళ్లింపుకు సహకరించిన వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని గుర్తించి ఆర్ఎస్కేల ద్వారా కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లు తరలించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పెనుమంట్ర మండలంలో రైతు సేవా కేంద్రం 2 పరిధిలో పర్యటించారు. పెనుమంట్ర, వెలగలవారిపాలెం గ్రామాల రైతులతో మాట్లాడారు. కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాటాలో తూకం వేసిన వడ్ల బస్తాలను పరిశీలించారు. మధ్యదళం నమ్మి మోసపోకుండా ప్రభుత్వంచే నిర్వహిస్తున్న రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకొని లాభం పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. కార్యక్రమంలో వై రవికుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి ఏ జోషిలా తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని సచివాలయాల నుండి వచ్చిన మొదటి, 2వ గర్భిణీ స్త్రీల 76 మందిని పరీక్షించి మందులు ఇచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ తెలిపారు. ప్రతి గర్భిణి తప్పనిసరిగా 4 సార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గణపవరంలో పరీక్షలు చేయించుకోవాలని, మంచి పోషక విలువలు కలిగిన పదార్థాలు తీసుకోవాలని, ఐరన్ మాత్రలు, కాల్షియం బిళ్ళలు వాడాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేసుకోవాలని గర్భిణులకు తెలిపారు. ఇప్పుడు రాజమండ్రి జిల్లా వార్తలు. మంగళవారం మధ్యాహ్నం బల్లిపాడు నుంచి ఏలూరుకు అధిక లోడుతో వెళ్తున్న 2 ఇసుక లారీని సీజ్ చేయడం జరిగిందని రెవెన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత తెలిపారు. మంగళవారం కొవ్వూరు సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న 2 లారీని గమనించి రికార్డు పరిశీలించడం జరిగిందని అన్నారు. ఇసుక లారీల్లో నిర్దేశించిన పరిణామం కంటే 10 మెట్రిక్ టన్నులు ఇసుకను అధికంగా లోడింగ్ చేసి ఏలూరుకి వెళ్తున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. సంబంధిత లారీ యజమానులపై, ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కొవ్వూరు స్టేషన్ అధికారిని ఆదేశించడం జరిగిందని ఆర్డీఓ తెలిపారు. వాహనాల్లో ఇసుక రవాణా చేసే సమయంలో నిర్దేశించిన లోడుకి మించి ఇసుక రవాణా చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనాటి బంగారు మాట. మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్గా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.